బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో సుమారు 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిష్కరించుకోనున్నారు. 52 లక్షల మందిపై పైగా ఓటర్లు వారి భవిష్యత్ తరాన్ని తేల్చనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలోని అర్హులైన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రస్తుతం చర్యలు చేపడుతోంది. ఎన్నికలు జరిగే నగరపాలిక మున్సిపాలిటీలు పరిధిలోని అందరూ కార్మికులు, ఉద్యోగులకు ఆ రోజు వేతనంతో కూడిన సెలవులను ప్రకటిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఇదైతే తెలంగాణలో మున్సిపల్ పోరుకు సంబంధించి కూడా సర్వం సిద్ధమైన సీసీ కెమెరాల బిగింపు అలాగే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పొచ్చు. రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్న నేపథ్యం ఉన్నది. మొత్తంగా 2996 వార్డులకు సంబంధించి కూడా రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దాంట్లో 12,996 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని కూడా ఏదైతే తేల్చుకునే పనిలో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని పార్టీలకు కూడా కీలకంగా తీసుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ప్రధాన ఏదైతే ప్రచారాలు కావచ్చు, మొన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించారు. ఇక ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, అధికార పార్టీ కాంగ్రెస్ కి సంబంధించిన అగ్రనేతలంతా కూడా అక్కడ ప్రచారాలు నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎవరి ధీమా అయితే వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీలో క్లీన్ స్వీప్ చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే వచ్చిన బైపోల్స్ కావచ్చు, మన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మెజార్టీ స్థానాలను సొంతం చేసుకుని ఇప్పుడు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసి ఇక మరోవైపు జిహెచ్ఎంసీ పై కూడా టార్గెట్ చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక అక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. మీ మున్సిపాలిటీలో కూడా ఏదైతే మెజార్టీ స్థానాలను సొంతం చేసుకుంటామని కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రేపు ఉదయం 7 గంటలకు సంబంధించి కూడా పోరుకు సంబంధించి కూడా సమయం సిద్ధమైందని చెప్పొచ్చు. మొత్తంగా ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యం అయితే ఉంది. రేపు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటుగా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటికీ ఏదైతే ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా 52 లక్షల పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక వృద్ధులు, వికలాంగులకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏదైతే ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం ఉంది. 11,000 కెమెరాలతో నిరంతరం నిఘాతో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ చెదురుమదురు సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఏదైతే భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఏదైతే ఈ రేపు 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 13వ తేదీకి సంబంధించి కూడా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫలితాలకు సంబంధించి కూడా ఏ పార్టీ ఏ పట్టణానికి సంబంధించి కూడా చేజిక్కించుకుంటుందో ఆ రోజు సంబంధించి కూడా వెల్లడించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా తెలంగాణ రాజకీయాలు అత్యంత కీలకంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా మారాయని చెప్పొచ్చు. గతంలో ఎన్నికలు జరిగినా కూడా ఇంత హోరాహోరీ ప్రచారాలు కావచ్చు, కార్నర్ మీటింగ్ సంబంధించి కావచ్చు, మొత్తంగా ఈ సంవత్సరానికి ఈ ఏడాదికి సంబంధించి కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా మారినాయి. ప్రధాన అన్ని పార్టీలకు సంబంధించిన ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఎవరి ప్రచారాలు వారు నిర్వహించుకోరు, ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే ఏ కార్యక్రమాలు చేస్తామని కూడా ఓటర్లను ఇప్పటి వరకు అయితే ప్రచారాలు నిర్వహించుకున్నారు. ఇక రేపు ఎవరి భవితవ్యం ఏందో అనేది కూడా ఓటర్లు పోలింగ్ ద్వారా ఇలా 13వ తేదీకి సంబంధించి కూడా ఈ ఫలితాల ద్వారా కూడా వెల్లడయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాధిక. రైట్ హరీష్, థ్యాంక్ యూ.